దేవుని ఆరాధించలాగున మనం అందరము లేచి నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 67వ సంగీతము శాశ్వతుడా విస్మయముంది నేను అనే సంగీతం పాడుట ద్వారా దేవుని ఆరాధించుదాము. శాశ్వతుడా విస్మయముంది నేను నీ సొంత సృష్టి చూడగా నీ స్వరం విందునురుల యందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడెదం నోరంతలం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మరణియో మహాదేవా. వృక్షంబులలోనే పక్షుల పాటలాలకింతును. దక్షిణమాగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ కందును. ఓ రక్షకా నీ స్తుతి పాడెదం నిరంతరం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మరణియో మహాదేవా. మహాదేవా నీ ఏకపుత్రుడేలా నా హేయ పాపములు భరించిన సహాయుడై నా మరణించెవచ్చు. ఓ ఆశ్చర్యపడి స్మరింతు. ఓ రక్షకా నీ స్తుతి పాడెదం నిరంతరం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మరణియో మహాదేవా. క్రీస్తు విజయముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నీ స్థితితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును ఓ మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడెదం నిరంతరం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మరణియో మహాదేవా.
మనమందరం అదే రీతిగా నిలిచి ఉండి దక్షిణ ఇండియా సంఘ 2వ ఆరాధన క్రమమును ఆచరించుదము. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందులో ఇప్పుడు ఎల్లప్పుడు ఉండినట్లు ఇది వేగములకు కలుగును గాక. ఆమెన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారును మా రక్షకునుగా ఇచ్చట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావను రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదటి నీ కుమారుడని కుమార్తెనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకొనని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కావున మనమందరం మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగి మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుదిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితివి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేసితివి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పుదములను ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమెన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనమందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము నుండి 15వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కీర్తనల గ్రంథము నుండి 15వ సంకీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నేర్చుకోవాలి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు,
తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనోనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోనండి, దేవుని వాక్యం చదవబడుతుంది. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యబడిన పాఠము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు గల దేవుని వాక్యం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేది. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నీళ్ల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చదను. నీ ప్రాణములను బలపరుచుకోండి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరిగి అన్నాడు. వారు నువ్వు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న సారయ్య వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల వద్దకు పరిగెత్తుకొని ఒక మంచి లేత దూడను తెచ్చి తన పనివానికి అప్పగించాడు. వాడు దాని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండేది. వారు అతనితో, నీ భార్య అయిన శార ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, మీ మీదకి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయము మళ్ళా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి నా గుడారం ద్వారా నిలుచుండేది. ఇంతటితో మొదటి పాటించాను. మనమందరూ నిలబడి 26వ కీర్తన పాడుకుందాం. పల్లవి 1వ వచనం, 2వ వచనం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి కేగుదము. సాంద్రము నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనోనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునామే. దయచేసి కూర్చోండి, దేవుని వాక్యం చదవబడుతుంది.
ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము పరిశుద్ధ యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకున్న దేవుని వాక్యం విందు. పరిశుద్ధ యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సియోను పేతురును, దిదమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం వచ్చుండగా యేసు దానిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడిపక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలా వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దొంగలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభుని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఈ మటుకు 2వ పాఠం సరి. మనమందరం నిలువబడి 236వ కీర్తన రాజాది రాజా రా రా అని కీర్తన పాడుకుందాం. రాజాది రాజా రా రా. రాజాది రాజా రా రా, రాజులకు రాజువై రా రా, రాజయేసు రాజ్యమేలరా రా, రావి కోటి తేజయేసురా రా. ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబుతో వేగమే, రాజాది రాజా రా రా, రాజులకు రాజువై రా రా, రాజయేసు రాజ్యమేలరా రా, రావి కోటి తేజయేసురా రా. ఓ భోజనములెల్ల తేరి చూడగా, జనము స్వాగతం నీయగా, నీ రాజ్య స్థాపనము సేయ, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమునవేగా. రాజాది రాజా రా రా, రాజులకు రాజువై రా రా,
యేసురారా ఆకాశములను తలకింపగా ఆది భక్త సంగ సమి కంబుగా ఆకాశము మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ యేసునాథ నీదు మహిమలోన మాకనే మహానందమౌగా మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. నాన్న ఇష్టత వచ్చేది 2వ ఆదివారం నీ పాద సన్నిధిలో కనబట్టుకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. ఇదిగో నాయన మందిరానికి రాలేకపోతున్నప్పటికీ యెరూషలేము దేవాలయం తట్టు చూచి ప్రార్థించినటువంటి జనుల వలె ఇదిగో నీ ప్రజలైనటువంటి ఆల్ సెయింట్స్ సంఘ సభ్యులందరూ కూడా వారి వారి గృహాలు నిలవబడి వారి వారి గృహాలు కూర్చుని ఇదిగో ఈ మందిరమును తలపోయొచ్చు. ఈ సన్నిధిని ప్రభా ఈ యొక్క కెమెరా ద్వారా చూస్తూ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. ఈ సమయం అందు కొద్ది నిమిషం నీ వాక్య ధ్యానం చేయొచ్చుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టిగా అంగీకారముగా నిమ్మని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసుకోవచ్చానండి. చక్కని కీర్తన పాడుకున్నాం, రాజాది రాజా రారా అనే కీర్తన. మరి పెంతెకోస్ అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ త్రియేక దేవుని మహింపరుస్తూ ఉండేటువంటి కీర్తనగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో ఈ రారా బదులుగా రావే అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఆ యొక్క టీవీలో మనం చూస్తున్నాం. రారా అన్న రావే అన్న ఆ ఫిమేల్ వర్డింగ్ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే అది ఎంతవరకు జన్యునో మనకు తెలియదు, కానీ మన లిరిక్లు మాత్రం రారా అనేటువంటి కీర్తన ఉంది. రాజాది రాజా రా రా, కమ్ కమ్. ఇట్ ఈస్ ద వే వీఆర్ ఇన్వైటింగ్ హిమ్ టు కమ్. డబుల్ టైమ్ ఆర్ ట్వైస్ వీఆర్ కాలింగ్ కమ్ కమ్. ఇది మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం, ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. క్రీస్తు వారిచ్చో ఆతిథ్యము కొరకు ఆహ్వానించబడుతున్నటువంటి స్థితిని ఈ ఉదయకాల సమయంలో దక్షిణ ఇండియా సంఘ పంచాంగ ప్రకారం మనం ధ్యానం చేస్తున్నాం. దాని కొరకు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగాలు మొదటి పాఠం చదవగా విని ఉన్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, హెబ్రీ 13వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, అలాగే రెండవ పాఠంగా చదివినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చూస్తున్నాం. ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ అనగా క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆతిథ్యముల కొరకై ఆహ్వానించబడుట. ఈ హాస్పిటాలిటీ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ అండ్ జనరస్ బిహేవియర్ టువర్డ్స్ గెస్ట్స్. ఒక అతిథి కొరకు
మరి స్నేహపూర్వకంగా ఇవ్వబడుతున్నటువంటి ఆహ్వానం లేదా ఆతిథ్యం అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలోక్సేనియా అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని రూట్ ఫిలోక్సెనోస్. సో ఇన్విటేషన్ టు స్ట్రేంజర్ లేదా అతిథికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఒక క్రొత్త వ్యక్తిగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి విధానంగా ఈ యొక్క ఆలోచన మనం చేయవచ్చు. ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వటం అనేది ఇట్స్ ఎ వర్చ్యూ. ఏమిటనంటే దిస్ వర్చ్యూ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ మచ్ ఎస్టీమ్డ్ బై సివిలైజ్డ్ పీపుల్ అని. కనుక నాగరికత తెలిసినటువంటి ప్రజలు దీనిని ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే దట్ మీన్స్ మనం ఇతరులను పిలిచి వారికి ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యం ఇస్తున్నామంటే కొంచెం ఒక సివిలైజేషన్, ఒక నాగరికత అనేది అలవాటు అయినటువంటి ప్రజల మధ్య నుంచి దీనిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే గ్రంథంలో రాయబడినటువంటి మాట లేవియకాండం 19వ అధ్యాయం 33-34 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరదేశిని మీరు బాధింపవద్దు అంటాడు. పరదేశిని మీరు బాధింపవద్దు, ఎందుకంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారనే మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక బిఫోర్ దిస్ లా వాజ్ గివెన్ టు ద ఇజ్రాయిల్స్, ఇశ్రాయేలు కొరకు ఇక ఆజ్ఞ పూర్వమే ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాం అనేటువంటి పితరుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రం వరకు మునిపే అబ్రహాం అనేటువంటి విశ్వాసి ఈ ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వరకు మునిపే అబ్రహాం అనేటువంటి ఈ విశ్వాసి 10వ భాగాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడక మునిపే ఈ యొక్క విశ్వాసి కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు వాటన్నిటిని కూడా ధర్మశాస్త్రంలో పొందుపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మీ పితరుడైనటువంటి అబ్రహాము దేవుని ఎదుట నడిచిన విధానాన్ని దేవుడు మీకు ధర్మశాస్త్రంగా ఇచ్చాడు తప్ప ఆయన క్రొత్త వాటిని ఏది కూడా ఇవ్వలేదు అనేది ఉదయకాల సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అబ్రహాము 18వ అధ్యాయంలో చూస్తాం, ఒక గొప్ప ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ గెస్ మనకు వచ్చినట్లయితే మనం ఏం చేయగలం, ఎంతవరకు మనం ప్రిపేర్ చేసి ఈ యొక్క ఇంట్లో తయారు చేసి ఇవ్వగలం అనేది మనం ఆలోచన చేస్తే నేటి దినాల్లో ఒక మరి చక్కని విధానం మనకు తెలుసు. ఏంటంటే జస్ట్ హోటల్ ఆ స్విగ్గీయో లేదా ఇంకోటో XYZ మనం చెప్తే ఒక 20 minutes 30 minutesలో మన ఇంటికి వచ్చి ఉంటాయి. ఏమేమి పదార్థాలు మనం ఆర్డర్ ఇస్తామో అవన్నీ మనకి ఇటు వచ్చేస్తాయి. జస్ట్ డబుల్ పే చేయటం, అవి తీసేసుకుంటాం. అంటే వండి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొంచెం సింపుల్ మార్గం ఏమిటంటే జస్ట్ లెట్ us ప్రిపేర్ సమ్ రైస్ అండ్ గెట్ సమ్ కర్రీస్ ఫ్రమ్ ద కర్రీ పాయింట్. వెళ్ళి కొంచెం కూరలు కొనుక్కొని చేసుకుంటూ అయిపోయాయి, శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే అలాంటి పరిస్థితులు కాదు అది. ఏమి దొరకనటువంటి సందర్భాలలో ఇంటిలో వండి పెట్టినటువంటి ఒక ఆతిథ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. నేటి దినాల్లో కరోనా అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక నష్టం, ఒక కష్టం అనేది దీనివల్ల కలుగుతున్నప్పుడు కూడా మరి కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసినట్లయితే కొంత కుటుంబంలో మనం ఏ విధంగా వండుతామని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం నేర్పించింది అంటే స్టేయింగ్ అట్ హోమ్. గవర్నమెంట్ చెప్పినా మరి ఇతరులు చెప్పినా ఏమంటున్నారు, స్టే అట్ హోమ్. కనుక మనకి ఏం అలవాటు అయింది ఈ రోజుల్లో అంటే ఇంటి దగ్గరే ఉండటం. రెండవది స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. మరి పూర్వకాలంలో ఆ భారం ఈ భారం, ఆ పని ఈ పని అని మన కుటుంబం దగ్గర గడపలేనటువంటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో మరి కొంత కుటుంబం దగ్గర గడిపేటువంటి సమయాన్ని మనం చూస్తున్నాం. మూడవది మొన్నట్లాగా హోటల్స్ నుంచి మనం తెచ్చుకోవట్లా, లేదని కర్రీ బర్డ్స్ నుంచి తెచ్చుకోవట్లేదు. ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం ఇంట్లో వండుకున్న వాటినే మనం వండుకుని తింటున్నాం. నాలుగవది మరొక మాటగా మనం ఆలోచన చేస్తే వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. కొంచెం ప్రార్థనలో ఎక్కువ గడపడానికి మరి కొంతమందికి ఇది అవకాశాన్ని కలిగించింది. కానీ ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాం అనేటువంటి విశ్వాసి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తున్నాడో ఒకసారి మరలా మనం చూస్తాం. ఎవరిని అబ్రహాం ఆహ్వానించాడు అని అంటే 18వ అధ్యాయం ఒకసారి మరలా చూద్దాం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేల గుడారపు ద్వారం అంతా కూర్చున్నప్పుడు యెహోవా తనకు కనబడెను. యెహోవా కనబడను అనేది తర్వాత మోషే రాస్తున్నటువంటి మాటను బట్టి దేవుడు కనబడ్డాడని రాస్తున్నాడు. కానీ అబ్రహాము చూస్తున్నటువంటి
ముగ్గురు వ్యక్తుల్లో దేవుడు అనేటువంటి మాట లేదు. ఎవరో ముగ్గురు బాటసార్లు నా గుడారం ముందుగా దాటిపోతున్నారు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరు. అతడు వారిని చూచి గుడారు పోకుండా వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి అంటాడు. సో వారిని ఆహ్వానించాడు అని అంటున్నాం. ఆ ఆహ్వానించబడినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి మాట ఒక్కసారి మరలా మనం ఆలోచన చేస్తున్నట్లయితే 147వ కీర్తన 5వ వచనం, ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మహోత్సవం కలిగిన వాడు, అధిక స్తోత్రం తగిన వాడు. ఎవరిని ఆహ్వానించి అబ్రహాం అంటే గొప్ప దేవుడు, మహాదేవుడు, స్తోత్రారుడైనటువంటి దేవుని నేను ఆహ్వానించుకున్నాను అంటాడు. జ్ఞానము, సామెతల గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానము వలన భూమిని స్థాపించినవాడు. జ్ఞానం వలన భూమిని స్థాపించినవాడు. ఎవరు మీ ఇంటికి అతిథిగా వస్తున్నారంటే ఈయన దృష్టిలో ఎవరో ముగ్గురు మనుషులు అటు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ భూమిని తన జ్ఞానము చొప్పున స్థాపించిన వాడు ఆయనే అనేటువంటి మాట మరొకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ వచనం, దేవుడు తనకు అగబడగా. దేవుడు కూడా అబ్రహామును దర్శించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనలు ఉన్నట్లుగా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సొదొమ వెళ్ళాలంటే హీ కెన్ గో ఇన్ అనదర్ వే, ఆర్ ఎల్స్ స్ట్రైట్ అవే హీ కెన్ కమ్ డౌన్ టు సొదొమ. ఆ అత్యున్నత సింహాసనం మీద నుండి తిన్నగా సొదొమ పట్టణంలో దిగవచ్చు. అబ్రహాం ఇంటి ముందు నుండి నడుచుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం దేవుడికి లేదు. కానీ దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి మీదకి వచ్చాను, అబ్రహామును చూచి వెళ్ళాలా, అబ్రహామును చూచుకుంటూ వెళ్ళాలా అని ఒక గొప్ప సంకల్పంతో అబ్రహాము ఇంటి ముందు నుండి ప్రయాణం వెళుచున్నటువంటి త్రిత్వదేవుని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ వచనం మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు మనుషులు చూడగానే ఈయన గుడారంలోని వారితో పరిగెత్తుకు వెళ్ళాడు. వారికి నమస్కారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే సాల్యుటేషన్ బై బౌయింగ్. తన యొక్క వారి ముద్దు సాష్టాంగపడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన మనం చూస్తాం. ఏం అవసరం వచ్చింది అబ్రహాం గారు మీకు? మీ ఇంట్లో మీరు చక్కగా కూర్చున్నారు, ఎవరో దారిని పోతున్నారు, వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే అతిథి దేవో భవ అంటారు కదా భారత సాంప్రదాయంలో. కనుక ఒక అతిథి వెళుతున్నాడు, దారి నుంచి వెళుతున్నాడు, ప్రయాణికుడు వెళుతున్నాడు, అతను ఆహ్వానించుకోవాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన అబ్రహాము గారి యొక్క జీవితంలో కలిగి ఉన్నట్లుగా దేని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బై బౌయింగ్, నేల మట్టుకు వంగి. 2వ వచనం మనం చూస్తాం, నేల మట్టుకు వంగి వారికి నమస్కారం చేసి అడ్రస్సింగ్ ఏమని పిలుస్తాడు? అయ్యలారా, బ్రదర్స్ అని అంటలేదు ఈయన, ప్రభువా అని అంటాడు. ప్రభువా. ఏ విధంగా పిలుస్తున్నావు అబ్రహాం? ఆ వెళుతున్నట్టు ముగ్గురు మనుషులు ప్రభు అని నువ్వు ఎలా గుర్తించావు అంటే ద స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. వెళుతున్నట్టు వారు చూసి ఆహ్వానించాలనుకుంటు కానీ వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడగానే త్రిత్వ దేవుని యొక్క స్వరూపం కనబడుతుంది అక్కడ. అందుకని చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాం, ద ఐ ఆఫ్ ఫెయిత్ కెన్ సీ ద థియోఫనీ. ద ఐ ఆఫ్ ఫెయిత్ కెన్ సీ ద థియోఫనీ. విశ్వాసము కను దైవత్వాన్ని చూడగలదు. విశ్వాసము కను దైవత్వాన్ని చూడగలదు. మన 2వ మాటలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దొంగ ఏమంటాడు? యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనగా ఎంత విశ్వాసంతో చూశాడు సెలవు మంచి. ఎవరు చూశాడంటే నలగొట్టబడి రక్తం కాల్చిన వ్యక్తిని చూసి ఒక రాజుగా గుర్తిస్తున్నాడు. ఎలాంటి రాజునా? పరలోకపు రాజు. కనుక ఐ ఆఫ్ ఫెయిత్ కెన్ సీ ద థియోఫనీ. ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా విశ్వాసపు కన్ను దైవత్వంను చూడగలదు. అందుకని ఏమంటాడట అబ్రహాము వెంటనే ఏమని అడ్రస్ చేస్తున్నాడు? ప్రభువా అంటాడు. ఈ 2వ వచనం అబ్రహామును దేవుడు పిలిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లేదు. 12వ అధ్యాయం చాలా చరిత్ర మన అబ్రహాం గురించి చెప్పుకోవచ్చు, కానీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకునేట్టు సమయం లేదు. అయితే 12వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నేను గొప్ప జనాంగంగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ తండ్రి ఇంటిని నీ దేశం విడిచి వెళ్ళమని చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలనాడు స్వరాన్ని వినేటువంటి అబ్రహాము ఏ రోజున సాక్షాత్తు ఏ స్వరమైతే ఆయనని పిలిచి నీ తండ్రి ఇంటిని విడిచి వెళ్ళమన్నదో ఆ దేవుని చూస్తున్నాడు. ఈయన నన్ను పిలిచింది అనేటువంటి తెలియదు ఆయనకి. ఈ దేవుడి అబ్రహాముని పిలిచిందని తెలీదు. తెలియకుండానే దేవుని తన ఇంటికి ఆహ్వానించుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహామును గూర్చి ఈ ఆతిథ్యమును గూర్చి భక్తుడైన పౌలు లేదా హెబ్రీయుల గ్రంథకర్త 13వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్న మాటలు మనం చూడవచ్చు.
ఆతిథ్యము చేయ మరువకుడి అంటాడు. ఏమంటాడు? ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. కానీ ఎవరికి ఇచ్చారు ఆతిథ్యం అంటే దేవదూతలకు అంటాడు. ఎందుకంటే దేవుడు అని చెప్పలేడు అక్కడ. పాత నిబంధన కాలంలో దర్శనాలు అన్నీ కూడా దేవదూత 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 అన్నాడు. కానీ చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఏ దర్శనం పాత నిబంధనలో ప్రజలు పొందుకున్నప్పుడు కూడా ఆ దర్శనం ద ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అనగా యేసు శరీరధారిగా రాకపూర్వము దేవునితో ఉన్నటువంటి ఆ దైవత్వం. అంటే ఎవరు చూచారు వీరందరూ కూడా అంటే కుమారుడు అనేటువంటి దేవుని స్వరూపాన్ని చూచి ఈయన దేవుడు కుమారుడు అనేక దేవదూత అని అంటున్నారు. కనుక దేవుని యొక్క స్వరూప్యమును కుమారుని రూపంలో సందర్శించిన వారు పాత నిబంధన వారందరూ కూడా. అయితే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యము అనేది రికగ్నైజ్ చేయబడుతుంది దేవుని చేత అనేది చాలా వాస్తవం. అందుకని యేసు వారు కూడా ఒక చక్కని మాట చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేదా కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే, ఆయన కొంతమందిని చూచి లేదా తన కుడివైపున ఉన్న వారిని చూచి, నేను ఆకలిగొని ఉంటేనే మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి, నేను ఆకలిగొని ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టిదిరి, నేను దప్పికొని ఉంటేనే నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉంటేనే నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాలలో ఉంటేనే చూడవచ్చారు, వచ్చారు, నేను రోగినై ఉంటేనే పరామర్శించారు. వాళ్ళు అంటున్నారంట, ప్రభువా మేము నీకు ఎప్పుడు చేశాం, మేము నీకు ఇవన్నీ కూడా ఎప్పుడు చేశాం అనగానే ఆయన అంటాడంట, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒక్కరికని మీరు చేసి గనక నాకు కూడా చేశారు. తెలియజేశారు. వారు ఎవరో చిన్నవాడిని చూశారు, ఎవరో బలహీనుని చూశారు, ఎవరో బెదవాడిని చూశారు, ఏదో చేయాలని తపంతో వారు సహాయం చేస్తారు. ఇవన్నీ కూడా దేవుడు తనకు చేసినట్లుగా భావించుకుంటున్నాడు. అందుకనే ఆతిథ్యమియ మరొకటి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆహారం ఇచ్చిరి, ఆతిథ్యం ఇచ్చిరి. సారీ, this virtue has always been very much esteemed by civilized people. ఇంట్రడక్షన్లో మనం ఆలోచన చేస్తాం. ఆతిథ్యం ఇవ్వటం అనేటువంటి ఒక లక్షణము ఆ కల్చర్ ఎరిగినటువంటి ప్రజలు ఒక గౌరవంగా భావిస్తారంట. ఏ కల్చర్ అది? క్రైస్ట్ కల్చర్. ఈరోజు భాష మనం మాట్లాడుకోవాలంటే క్రైస్ట్ కల్చర్. క్రీస్తు అనేటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ సంస్కారంలో ఎదుగుతున్నప్పుడు, ఆ నాగరికతలో ఎదుగుతున్నప్పుడు ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక వర్చ్యూగా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా వారు దానిని జ్ఞాపకం చేసుకుంటారు. ఎంతమంది క్రైస్తవులు ఆతిథ్యం ఇవ్వగలిగిన వారు ఉన్నారు ఈ రోజున? ఎంతోమంది మనలో ఆతిథ్యం ఇవ్వగలిగిన వారు ఉన్నాం? ఎంతోమంది ఇవ్వలేరండి. అతి తక్కువ మంది మాత్రమే ఇస్తారు. అది జెన్యూన్గా మనం అందరం కూడా ఒప్పుకోవలసినటువంటి మాటే. అయితే ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నటువంటి అబ్రహాం పిలుస్తున్నటువంటి విధానం మనం చూస్తాం. 5వ వచనానికి, ఆదికాండము 18వ అధ్యాయం 5వ వచనం, మీ ప్రాణములను బలపరుచుకుని, అయ్యా కొంచెం నీళ్లు తెప్పిస్తా, కాలు కడుక్కోండి, కొంచెం ఆహారం పెడతా, మీ ప్రాణాలను బలపరుచుకోండి. ఇంకా మనం ఆలోచన చేస్తే వారు మార్గంలో వెళ్ళిపోవచ్చున్న బాటసార్లు అనుకుంటున్నాడు. కాబట్టి ఆ బాటసార్లు కూర్చున్నప్పుడు ఆలోచన, మీరు కాళ్ళు కడుక్కోండి, చల్లని నీడను కూర్చోండి, నేను ఇచ్చేటువంటి ఆహారం తినండి అని వారిని బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక చక్కని మాట అక్కడ ఉపయోగిస్తున్నాడు. చూడండి 5వ వచనంలో, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరి, ఏ వెరీ రిచ్ మ్యాన్. అబ్రహాం అంటే ఎవరండి? తూర్పు దేశంలో ధనవంతుడు. బాటసారిని చూచి, అయ్యా ప్రభువా అని పిలుస్తున్నాడు. బాటసారిని చూచి, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఇంటికి మీరు వచ్చారు అని అంటున్నాడు. ఒకవేళ ఆత్మజ్ఞానంతో ప్రభువుని బోధించబడినప్పుడు కూడా శారీరకంగా ఆలోచిస్తున్నట్లే వారు బాటసారులే, ఈయన అబ్రహామే. కాబట్టి అబ్రహాము వారిని పిలుచుకున్న విధానం, నమస్కరించాడు, ప్రభువా అన్నాడు, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు మీరు వచ్చారని చెప్పి ఆయనను ఆహ్వానించుకునే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాళ్ళు వచ్చారు, ఈయన వెళ్ళాడా? వాళ్ళు వచ్చారు, ఈయన వెళ్ళాడా? ఏం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, సాక్షాత్ నాకు చెప్పాను బిగినింగ్లోనే, దేవుడు సొదొమకి వెళ్ళాలంటే స్ట్రైట్ అవే పరలోకం నుండి తిన్నగా సొదొమలోకి దిగిపోవచ్చు, లేదంటే వేరొక మార్గంలో సొదొమకు ఆయన వెళ్ళవచ్చు. అబ్రహామును చూడాలనే తలంపు దేవుడు కలిగిన వాడై ఉన్నాడు. అందుకోసం అబ్రహాము ఏం పలుకుతున్నాడు తెలుసా? ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. చాలాకి తెలియదు ఈయన పిలుస్తున్నాడని. ఆమె గుడారం లోపల ఎక్కడ ఉంది.
వెళ్ళాడు, పిలుచుకొచ్చేసాడు. ఒకవేళ మన జీవితాల్లో కనుక మనం ఆలోచన చేసినప్పుడు, మనం అంతటా మనం ఎవరినో ఫ్రెండ్స్నో ఎవరినో గెస్ట్ని పిలిచేసాం అనుకోండి, మన ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే, పరిచయం చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఏంటి? అయితే అబ్రహాం గారికి ఎంత విశ్వాసం ఉందో, నేను చెప్పిన మాట నా భార్య వింటుంది, నేను తీసుకొచ్చిన వరకు ఆమె ఆతిథ్యం ఇవ్వగలదు, ఆమె కూడా విశ్వాస యొక్క భార్య అనేటువంటి ఒక గొప్ప ఆలోచన అబ్రహాం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి తర్వాత వచ్చేలా మనం చూస్తాం, షారా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయము. 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయి. పూర్వకాలం మనకు తెలుసు కదా, పావుసేరు, అర్ధసేరు, సేరు, అడ్డ, మానిక. ఆ పూర్వకాలం కొలతలు, పావుసేరు గిద్దు ఉండేది, అర్ధసేరు గిద్దు ఉండేది, సేరు గిద్దు ఉండేది, అడ్డ అని ఉండేది. అడ్డ అంటే 2.5 సేర్లు, మానిక ఇంకొంచెం పెద్దది, దాదాపు 5 సేర్లు పడుతుంది అనమాట. కానీ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 5 సేర్లు పిండి రెడీ చేసి పెట్టమంటున్నాడు ఆయన, రొట్టెలు చేసి పెట్టమంటున్నాడు. కానీ ఈ యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను చేయలేను అనేటువంటి మాట ఆమె అనలేదు. అయ్యా నాకు ఈ టైం సాధ్యం కాదు అని అనలేదు. భర్త చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని పేతురు భక్తుడు అంటున్నాడు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకునేరి. భర్త ఏది చెప్పాడో దానిని చేయటం అనేది భార్యకు అలంకరణ. అయ్యా ఇది టైం కాదు కదా, మనందరం భోజనం చేసి పడుకున్నాం కదా, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా అని అంటే, అబ్రహాము అనేటువంటి విశ్వాసి చరిత్రలు ఈ దినం నిలబడి ఉండేవాడు కాడు. దేవుడు ఆయనంట భోజనం చేసి ఉండేవాడు కాడు. అయితే భార్య లోబడేటువంటి భార్య. అందుకోసం ఆయన పేతురు చెప్తున్నటువంటి చక్కని మాట మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచ్చారా అతనికి లోబడిండు. యజమానుడు అని పిలుచుచ్చు అతనికి లోబడిండు. అది ఆమెకు అలంకారం, అది ఆమె విశ్వాసికి తగినటువంటి భార్యగా ఆమెను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భర్తకు లోబడుట అనేది ఒక గొప్ప అలంకారము. ఈ మాట అందరూ నేర్చుకోవాల్సినటువంటిది, క్రైస్తవ విశ్వాసాలు అందరూ నేర్చుకోవాల్సినటువంటిది అనేది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాటి కాలంలో సత్రాలు లేవు. ఎక్కడో సత్రం, ఏదో ఊరు మధ్య ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు మనకి. ఎంత దూరం ప్రయాణం చేస్తే సత్రం దొరుకుతుందో తెలియదు, ఆహారం దొరుకుతుందో తెలియదు, నీళ్లు దొరుకుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి ఆతిథ్యం ఇవ్వటం అనేది మానవ ధర్మం. అలాంటి సమయంలో ఇలాంటి ఆతిథ్యం ఇవ్వటం మానవ ధర్మం. కనుక మానవ ధర్మంతో పిలిచినటువంటి వ్యక్తిగానే మనం చూస్తాం. అయితే వచ్చిన వారు దేవుడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకుని ఎవరు అని అంటే, సృష్టికర్త, జ్ఞానముతో భూమిని నిర్మించిన వాడు. ఆయన ఈ రోజున తన ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నాడు. ఏం పెట్టాడు చూడండి, 7వ వచనంలో రొట్టెలు పెట్టాడు, దూడను సిద్ధపరిచి మాంసం తెచ్చి పెట్టాడు, వెన్న పెట్టాడు, పాలు పెట్టాడు. ఇవన్నీ పెట్టి నిలబడి ఉన్నాడు అక్కడ. అబ్రహాము అని ఎవరు అంటే, ఈ తూర్పు దేశం అంతట్లో కూడా నేను గొప్పవాడును, ధనవంతుడును. ఏమైంది నీకు? బాటసారి ఎదురు నిలబడ్డావు. అదే దైవత్వ లక్షణం. ఒక హోటల్లో ఒక బ్యారర్ నిలబడినట్లుగా, ఒక వెయిటర్ నిలబడినట్టుగా, ఈ సామాన్యమైన మనుషుల మధ్య ధనవంతుడైనటువంటి అబ్రహాము అనేటువంటి వ్యక్తి నిలబడిన వాడై ఉన్నాడు. దాన్ని మనం 7వ వచనంలో మనం చూడవచ్చు. అవన్నీ కూడా సిద్ధపరిచి వారి ఎదుట అతడు నిలిచి ఉండేనో. ఇది చేయవలసినటువంటి మర్యాదని మనం జ్ఞాపకం చేసుకుంటూ, లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువారు ఆ యొక్క పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి వచ్చిందని నీవు నన్ను కాలు కడుక్కోడానికి నీళ్ళు లేదు, నా తల మీద నూనె పోయలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నన్ను ఆహ్వానించలేదు అంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా అతడు చేయలేదు. కానీ ఈ స్త్రీ మాత్రం మాటికి నా పాదములు ముద్దు పెట్టుకుంటూ నా పాదములను తుడిచింది అని చెప్పి ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, అది ఒక వ్యక్తిని ఆహ్వానించవలసిన విధానం. అది అబ్రహాము ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక అబ్రహాం ఏం చేశాడు? దేవునికి తెలియక ఆతిథ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగే
ప్రభు వారి యొక్క పునరుద్ధారణ దినం జరిగినటువంటి సంఘటన. అమ్మాయికి వెళ్ళొచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా మనం చూస్తాం. ఇద్దరు కూడా ఏం చేశారు, మాట్లాడుతూ వెళ్ళి ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్లుగా చూసి, రమ్ము మాతో కూడా ఈ సాయంకాలమున ఉండము. దాని ఒక గొప్ప టైటిల్గా ఈ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కూడా ఆరాధన చేశారు. స్టే విత్ అస్ ఓ లార్డ్, రమ్ము మాతో కూడా ఉండుము. దేవుని సాక్షాత్తు ఆహ్వానించినటువంటి కుటుంబాలు ఇవి. దేవుని సాక్షాత్తు ఆహ్వానించుకునేటువంటి కుటుంబాలు అలాంటి అబ్రహాము కానీ, లేదంటే అమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఈ ఇద్దరు శిష్యులు కానీ దేవుడిని తెలియకుండా వారి యొక్క గృహాలకు ఆహ్వానించుకున్నారు. రెండవ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు వారి యొక్క పునరుద్ధానం తర్వాత యేసు వారు ఒక చక్కని ఆతిథ్యం ఇస్తున్నాడు. దానిని మనం చూస్తున్నాం, క్రైస్ట్ ఇన్విటేషన్ టు హాస్పిటాలిటీ. దేనికి పిలుస్తున్నాడు ఆయన అంటే, ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి తన శిష్యులు పిలుస్తున్నటువంటి ఈ గడియలను మనం ఆలోచన చేయవచ్చు. వారందరూ కూడా చేపల పట్టకు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 27వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు గారు అంటున్నాడు 3వ వచనంలో, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారును మేము నీతో కూడా వచ్చేదమనిరి. ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. పేతురు, తోమా, నతనయేలు, జబదయి ఇద్దరు కుమారులు, మరి ఇద్దరు, అంటే 7. యోధా చచ్చిపోయాడు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోధా చచ్చిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో 7 ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమిటది? చేపల పట్టకు వెళ్ళిపోతున్నాం. అంటే యేసు వారి యొక్క మిషన్ ఏమైపోతుంది ఇక్కడ? 2/3 మెజారిటీ తోటి అది ఫెయిల్ అయిపోతుంది. 2/3 మెజారిటీ ఆయనకు అపోజిషన్లో ఉన్నది. అలాగే యేసు వారి యొక్క మిషన్, రండి మిమ్మల్ని మనుషుల బట్టి జాలు చేయదని పిలిచినటువంటి ఆ పిలుపు వ్యర్థమైపోతున్నటువంటి గడిగా మనం దానిని జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అయితే ఇక్కడ పేతురు మనం చూస్తాం. ఎవరంటే పునరుద్ధాన దర్శనం లేనివాడైతే మాత్రం కాదు. ఎప్పుడైతే మగ్దలేని మరీ చెప్పిందో, ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి లోపల దిగి చూశాడు. తర్వాత మగ్దలేని మరీ వచ్చి అంటుంది, అయ్యా నేను ప్రభువును చూచితిని. ఆ మిగిలిన స్త్రీలు వచ్చి అంటున్నారు, మేము ప్రభువును చూచితిమి. ఇవన్నీ కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆ స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు, మరియ సాక్ష్యం ఇచ్చింది. ఆయన ఖాళీ సమాధిని చూచాడు. మధ్యాహ్నం వేళ ప్రభు ఆయన కనబడ్డాడు. సాయంత్రం వారందరూ కూర్చుండగా ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. ఆ రోజు సోమ లేడు. మరలా నెక్స్ట్ సండే మరలా వారు కూడుకునగా ప్రభు వారి మధ్యకు వచ్చాడు. అంటే ఎన్నిసార్లు చూసావు ప్రభుని అంటే 5 సాక్ష్యాలు ఉన్నాయి ప్రభువుని చూసినట్లుగా. 3 సార్లు సాక్షాత్తు చూశాడు. ఆ స్త్రీలు సాక్ష్యాలు చెప్పారు. ఇంత సాక్ష్యం విని ప్రభు యొక్క పునరుద్ధానం చూసిన తర్వాత కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళి చేపలు పట్టుదనగా వారు కూడా అంటారు, మేము కూడా వచ్చి చేపలు పట్టుదాము. ఆ యొక్క అయిపోయింది మేడగది ఎక్స్పీరియన్స్. ఆ మేడగది ఎక్స్పీరియన్స్ నుంచి గలీలోకి రాగానే, అనగా తన ఓన్ టౌన్కి రాగానే మరలా ఓల్డ్ నేచర్ వచ్చేసింది మనసులోకి. 3.5 సంవత్సరాల తన అనుభవాలన్నీ కూడా వదిలేశాడు. చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నట్టు మాట మనం చూస్తాం. 3వ వచనం చూడండి. శిష్యులు కూడా అంటున్నారు, వి విల్ గో విత్ యూ, మేము కూడా నీతో పాటు వచ్చేస్తామని చెప్పినటువంటి మాట మనం చూస్తే, వెళ్ళారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. వారు ఏమీ పట్టుకోలేదు. 4వ వచనంకి వస్తే, ప్రభువారు తెల్లవారుజామున ఆ యొక్క శిష్యులకు వస్తున్న తిబెరియా సముద్ర తీరానికి ఆయన వచ్చి ఒక చక్కని మాట అంటున్నాడు. 4వ వచనం, పిల్లల్లారా అన్నాడు, మీ వద్ద తినుటకు లేదా భోజనములకు ఏమైనా ఉన్నదా? భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం దొరకలా. ప్రభువు లేనటువంటి జీవితం వ్యర్థం అనేది ఈ సందర్భంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఒడ్డుకు రాగానే ప్రభు ఒక గొప్ప అద్భుతం చేశాడు. కుడివైపున వలవేయండి అన్నారు. 153 విస్తారమైన చేపలు పట్టుకున్నారు. ఒడ్డుకు రాగానే అక్కడ నిప్పుల మీద ఉన్న చేపలు, కొన్ని రొట్టెలు కనపడుతున్నాయి. ప్రభు వారు సిద్ధపరిచినటువంటి ఆహారం అది. ప్రభు వారు సిద్ధపరిచినటువంటి ఆతిథ్యం ఇది. దరికి రాగానే 9వ వచనం చూడండి. దరికి రాగానే నిప్పుల మీద ఉన్నటువంటి చేపలు, రొట్టె అక్కడ కనబడింది. ఆయన ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి అని అంటే, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే రొట్టెలు కనబడతాయో ఆ రొట్టె మరలా మెడగది అనుభవం తీసుకెళ్ళాలా. ఇది నా శరీరం అని విరిచినటువంటి రొట్టె కనబడాలా. కాబట్టి ఆయన యొక్క మరణ శ్రమలను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆతిథ్యం ఇది. యేసు వారు ఇస్తున్నటువంటి ఆతిథ్యం, ఆయన యొక్క మన ప్రభు రాత్రి భోజనంను జ్ఞాపకం చేయడానికి యేసు వారు ఈ యొక్క విందును ఏర్పాటు చేస్తారనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3.5 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ కదండి. పేతురు గారు ఒకటి అవ్వాలనుకున్నారు, జబదేవ్ కుమారులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చోవాలనుకున్నారు, ట్రెజరర్ అవ్వాలనుకున్నాడు యూదా.
ఎవరి ఆలోచన వాళ్ళు 12 మంది కలిసి వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ 12 మంది కలిసి ఉండలేకపోయారు. 12 మంది కలిసి వెళ్తున్నాం అనుకున్నారు శిష్యులు. యేసుతో ఉండి కూడా ఎవరికి వారికి ఇండివిజువల్ ఆలోచన. నేటి దినాల్లో ఇన్ అవర్ చర్చెస్ వీ కెన్ ఫైండ్ ఇట్. ఈ యొక్క ఆలోచన మన చర్చెస్లో కూడా మనం చూడవచ్చు. అందరం ఒక కమిటీలాగా ఉన్నట్టే ఉంటాం కదా, కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి, ఎవరి ట్రయల్స్ వాళ్ళకుంటాయి. ఎనీ చర్చ్ అందరం కలిసి ఉన్నట్టు ఉంటాం, కానీ ఎవరి ఇండివిజువాలిటీ కొరకు వారు పోరాడుకునేటువంటి పరిస్థితులు ఉండి, ఈవెన్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రీస్తు వారి శిష్యులు కూడా అందరూ 12 మంది కలిసి వెళ్తున్నట్టుగానే కనబడుతున్నారు, కానీ ఎవరికి వారి వ్యక్తిగతమైనటువంటి తలంపులతో ఉన్నారు. ఇప్పుడు వారందరూ ఒకటే తలంపులోకి రావాలా. దిస్ ఇన్విటేషన్ ఈజ్ ఫర్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ యూనిటీ అగైన్ ఆర్ రీయూనియన్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ ఆలోచన వదిలిపెట్టండి, చావు ఆలోచనలు, కంపు ఆలోచనలు వదిలిపెట్టేసి పునరుద్ధానములోనికి రండి. మనం అందరూ కూడా ఒక్కటై దేవుని రాజ్య వ్యాప్తిని చేయటం. ఫర్ దట్ దే వర్ రీయునైటెడ్. వారి కొరకు రీయూనియన్ ఏర్పాటు చేయడానికి దేవుడు ఆ విందును చేసినట్లుగా మరి ఒకసారి ఉదయ కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. మూడవ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ ఈస్ ఎ రీడెడికేషన్. ఆయన పిలిచినప్పుడు అందరూ కూడా పిలుస్తూ వస్తున్నాడు. వాళ్ళందరూ కొడుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన హై ప్రీస్ట్లీ ప్రేయర్ చేశాడు. వారును నేను ఏకమై ఉండాలి. ఆ ఏకమై ఉండాలనే ప్రార్థన భావంతో ఇప్పుడు మరొకసారి విందు చేస్తున్నాడు. మీరు అందరూ కూడా రీడెడికేట్ చేసుకోండి. దేవుని రాజ్య వ్యవస్థను కొరకు. కనుక యేసు వారు ఇస్తున్నటువంటి యొక్క హాస్పిటాలిటీ, ఈ ఇన్విటేషన్ ఎందుకు కొరకు అంటే 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు రాత్రి భోజనం, మీ కొరకు నా శరీరం నలగొట్టబడింది. ఇదిగో మీరు అందరూ కూడా ఐక్యత కలిగిన వారై ఉండాలి. మీ అందరూ కూడా తిరిగి సమర్పించుకునేటువంటి జీవితాలతో ఉండాలని ప్రభువారు కోరుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు పిలిచారు దేవుడు వారిని? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేయుదును. ఫర్ దట్ దే హ్యావ్ టు బి రీడెడికేటెడ్. ఎందుకు అనంటే మనుషుల పట్టు జాలరులుగా ఏకభావము, ఏకాత్మతో వారందరూ కూడా తిరిగి సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయ్యా మీకు మాత్రమే రొట్టెలు పెట్టాడు అనంటే 5,000 మందికి పెట్టాడు, 4,000 మందికి పెట్టాడు, అనేక వేల మందికి స్వస్థతలు కలుగు చేశాడు. వాళ్ళందరూ కూడా పిలువలేదు ఆయన, వాళ్ళందరూ కూడా పిలువలా. ఎందుకంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటైన వాళ్ళు ఒక్కడు కూడా పోగొట్టుకోరని తండ్రి ఎదుట ప్రార్థన చేశాడు. పోగొట్టుకోవడానికి ఇష్టపడినట్టు ప్రభు ఈ ఉదయకాల సమయమున వారికి ఒక ఆతిథ్యం ఇస్తూ వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ బాధ్యతల్లో ప్రేమ ముఖ్యమైనది. ఎందుకంటే యు ఆర్ ద చోజన్ పీపుల్, యు ఆర్ కాల్డ్, యు ఆర్ ద డెడికేటెడ్. మీ బాధ్యతలు మరలా మీరు తిరిగి తీసుకోండి. ఇవన్నీ చేయాలంటే ప్రేమ అవసరం. ప్రేమ లేకుండా ఎవరు ఏది కూడా చేయలేరు. అందుకని తర్వాత కాంటెక్స్ట్ ఈరోజు మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఆయన అడుగుతున్నాడు ఏమని? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించినావా? ప్రభువారు ఉపయోగించినటువంటి ఏకైక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సీమోను యోహానుని అగపేస్ మే అంటాడు. అగపే అంటే ద హైయెస్ట్ లవ్, ద గాడ్స్ లవ్. దేవుని ప్రేమతో నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద ఫిలోక్సేనియా, ఇట్ ఈస్ ద హాస్పిటాలిటీ ఈస్ ఫర్ ద స్ట్రేంజర్స్. వీళ్ళని స్ట్రేంజర్స్గా తీసుకోలేదు ఆయన, చోసన్ పీపుల్గా తీసుకున్నాడు, పిలువబడిన వారుగా తీసుకున్నాడు, అభిషేకింపబడిన వారు తీసుకున్నాడు. తన రాజ్య విస్తరణ కొరకు వారిని తిరిగి ప్రతిష్ఠించి పంపుతున్నాడు. టు ప్రిపేర్ దెమ్ టు హ్యావ్ ద అగపేలో, దేవుని యొక్క ప్రేమను శాశ్వతం కలిగిన వారే ఆయన కొరకు ప్రాణాలు పోగొట్టుకోవడానికి వారిని సిద్ధపరుస్తున్నటువంటి విందుగా ఈ విందును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్, ఆల్ దెవర్ డైడ్, ఆల్ దెవర్ మార్టెడ్. కనుక ఈ యొక్క విందు దేని కొరకు అంటే కేవలము దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రభు వారిని హెచ్చరిస్తున్నట్టు ఒక గొప్ప విందుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మన బాధ్యత, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు, దేవుడు మనం పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రాత్రి భోజన విందును పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క బాధ్యతలను నెరవేర్చు, ప్రభు ప్రేమతో ప్రేమించగల మనసును కలిగి ఉండులాగున దేవుని కృప మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మనందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడి చేయడం.
పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టాను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగను. 3వ దినమును చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకోకుండా ఆయన వచ్చిన పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభు మమ్మను కనికరించు. ప్రభు మమ్మను కనికరించు. మనమందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేయుదాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపించుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయి. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచు. ఓ ప్రభువా, నీ జనులను రక్షించు. నీ స్వాస్థ్యమును దీవింపు. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానం దయచేయి. ఓ దేవా, నీవే తప్ప బోలుకు నేర్పడమని. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో తీసుకు. ఈ దినమును కొరకైన సంగ్రహ ప్రార్థన. జీవము గల దేవా, నిత్యము ప్రేమించి ఆతిథ్యం ఇచ్చువాడము. మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సహోదరత్వమును పాటించి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టిన నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మేము జీవించినట్లును అనేక సార్లు పరప్రజలుగా జీవించుచున్న మమ్మను నీతో నిత్య సహవాసమునకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి నందులకు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధాన కర్తమును ఐక్యమత్య ప్రియుడమైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవం, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణ జొచ్చున్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ గణనామిక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. మరియు విశ్రాంతి దేవుడు మా జీవితంలో అనుగ్రహించి నీ పాద సన్నిధిలో చేరి స్తుతించు భాగ్యం మా కొరకు దయచేస్తున్నందుకు వందనములు. రాలేకపోయిన వారిని మీ ప్రజలందరినీ మీకు అప్పగిస్తున్నాం. ఆల్ సిన్స్ కుటుంబం అంతా మీకు అప్పగించుకుంటాం తండ్రి. దేశంలో, రాష్ట్రంలో అనేక సంఘాలలో ప్రజలు సన్నిధికి రాలేకపోతున్నారు. అయినప్పటికీ వారి వారి గృహాల్లో ఉండి ఈ యొక్క ఆరాధన వీక్షించినట్లుగా ఇరుగునైనా నియమించిన యొక్క భాగ్యాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అనుమతిని మేము పొందేటువంటి కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు. తద్వారా కనీసం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నీ ప్రజలు నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్మరించుకోవడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అందరం బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు అప్పగిస్తున్నాం. దీవించి చక్కని దీవెనకరమైనటువంటి పరిపాలన మా అందరి కొరకు అందింపు చేయబడిన సహాయం చేయండి. అలాగే దక్షిణ సంఘాన్ని మీకు అప్పగిస్తున్నాం. మోడరేటర్, బిషప్స్, 24 డయాసిస్లు మీకు అప్పగించుకుంటున్నాం.
దీవించండి. అలాగే కృష్ణ గోదావరి అధ్యక్షుగా నడబడి మీకు వందనాలు. బిషప్ గారిని, తల్లి గారిని, అలాగే బ్రహ్మ గురువులైనటువంటి వారందరినీ కూడా మీకు అప్పగించుకుంటున్నాం. వారందరూ కూడా మీరు దీవించండి. సంఘాలన్నింటినీ, సంఘ కుటుంబాలన్నింటినీ, ఆల్ సైన్స్ కుటుంబాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వించి నీ కృపను విస్తరింపజేసి నీ యొక్క భద్రతలు, నీ సంరక్షణలు, నీ కాపుదలను, నీ శిలువ రక్త ప్రోక్షణ నీడలు నీ బిడ్డలు మీరు దాచిపెట్టి వ్యాధి బాధలు బలహీనతలు లేకుండా కాపాడి ఆరోగ్యవంతులుగా నిలబెట్టి తిను ఆహారం త్రాగు పానీయుల ద్వారా సంపూర్ణ స్వస్థత, వాటిని మించి శిలువ రక్తం ద్వారా సంపూర్ణ స్వస్థత నీ ప్రజలందరికీ, మా బిడ్డలందరికీ దయచేసి మీరే మహిమ పొందండి. ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు, ఇంతవరకు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. రాను దినాల్లో కూడా మమ్మల్ని మా సంఘాన్ని కాపుదలకు అప్పగించుకుంటాం, నీ శిలువ నీడకు అప్పగించుకుంటాం, నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. బలపరచు మరొకసారి ప్రపంచవ్యాప్తంగా బాధపడినటువంటి కరోనా బాధితులందరిని బట్టి, దేశవ్యాప్తంగా బాధపడినటువంటి కరోనా బాధితులందరిని బట్టి, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో బాధపడిన వారిని కాపగిస్తూ వారందరికీ స్వస్థనిస్తున్న దేవా, అనేక మందిని మీరు స్వస్థపరిచిన వందనములు. ఎక్కువ అనేక మందిని స్వస్థత పరిచి ఈ యొక్క వ్యాధిని దేశంలో ఉండే రాష్ట్రంలో నుంచి మా ప్రాంతంలో మీరు తోలివేసి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల స్తుతులు మీ పాదములు సమర్పిస్తూ మమ్మలను, మా సంఘాన్ని, మా ప్రజలను, మరి విజయవాడ నగర వాసులందరినీ మీకు అప్పగించుకుంటూ యేసయ్య పుట్టినకు ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సు నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయటకు మా కృప దయచేస్తున్నావు కనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరును కూడినప్పుడు వారి వినపల ప్రకారం దయచేదని మాట ఇచ్చినావు కనుకను, ఓ ప్రభువా, నీ సేవకుల మీద మా కోరికల వినపలు మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి యెహోవాకు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై ఉండును గాక. ఆరాధన ముగించుకులాగా మనం అందరం నిలబడి 386 కీర్తన ఆశీర్వాదములు మా మీద కీర్తన పల్లవి మొదటి వచనం చివరి వచనం 104 స్టాంజర్స్. పరిశుద్ధమైన మా దేవా, సమయమందు యేసుతో వచ్చిన 2వ ఆదివారం నీ సన్నిధిలో కనబడి ప్రార్థించినటువంటి భాగ్యాన్ని మా కొరకు దయచేసిందేమా. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ నామను దీవించి ఆల్సైడ్ సంఘాన్ని, కుటుంబాలను బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి.
Thank you for watching this online service. Thank you, All Saints family.